సింగరేణి నైని కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు చేసినట్టు సింగరేణి అధికారులు ప్రకటించారు. నేటి నుంచి తీసుకోవాల్సిన బిడ్స్ ను రద్దు చేసినట్టు తెలిపారు. పాలనాపరమైన విధానాల వల్ల రద్దు చేసినట్లు వెల్లడించారు అధికారులు. నిబంధనలు విధానాలపై చర్చించి తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. పాలక మండలిలో సమావేశం నిర్వహించి అధికారులతో మంత్రులతో మాట్లాడిన తర్వాత టెండర్ తేదీ ప్రకటిస్తామని చెప్పారు అధికారులు. మరోవైపు నైని బ్లాక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్రం నైని బొగ్గు గనుల రద్దుపై విచారణకు కమిటీని వేసింది. ఎస్సీఎల్ను 2 కేంద్ర బృందం సభ్యులు సందర్శించనున్నారు. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం నైని కోల్ బ్లాక్స్ టెండర్లు. సో ఈ నైని కోల్ బ్లాక్స్ టెండర్ల విషయంలో ప్రభుత్వంపై ఏదైతే విపరీతమైన ఆరోపణలు వచ్చాయి, కొన్ని వార్తలు కూడా వినిపించాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నైని కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. టెండర్ల రద్దుకు సంబంధించిన అంశంపై ఏదైతే ఒక విచారణ కమిటీని కూడా ఏదైతే వేయడం కూడా జరిగింది. ఈ విచారణ కమిటీలో 2 సభ్యులు ఉంటారు. ఒకరు కోల్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి శుక్లా, అలాగే డైరెక్టర్గా ఉన్నటువంటి మర్పల్లి వెంకటేశ్వర్లు, ఇద్దరిని కూడా ఏదైతే విచారణ కమిటీ కూడా ఏదైతే వేయడం కూడా జరిగింది. ఈ విచారణ కమిటీ 3 రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను కూడా కేంద్రానికి అందించాల్సి ఉంటుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుసు. సో మనం పూర్తిగా నైని కోల్ బ్లాక్ విషయానికి వచ్చినట్టయితే ఈ నైని కోల్ బ్లాక్కి సంబంధించినటువంటి టెండర్లు సుమారు 25 ఏళ్ల పాటు కూడా ఎవరికైతే టెండర్ వస్తుందో వారికి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వారికే ఈ టెండర్లను కట్టబెట్టాలని చెప్పి కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. ఫీల్డ్ విజిట్ ఎవరైతే చేస్తారో వారికి సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆథరైజేషన్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి అవకాశం ఇవ్వలేదు, ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి అవకాశం ఇవ్వకుండా సొంత వారికి ఇవ్వాలనేటువంటి ఒక ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించారు. సో ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే సింగరేణికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా కూడా ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనే మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, బొగ్గు గనులకు సంబంధించినటువంటి అంశంపై టెండర్లు పిలవాలన్నా, టెండర్లు ఇవ్వాలన్నా, దాని కొటేషన్స్ ఇవ్వాలన్నా, ఈ నిర్ణయాలు తీసుకోవాలన్నా పూర్తి స్థాయి కూడా సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే తీసుకుంటారు. అయినా సరే ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి కాబట్టి ఈ విమర్శలు ఆరోపణలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ టెండర్లను రద్దు చేస్తుంది అని ఒక నిర్ణయాన్ని తీసుకుంది. సో ఈ నేపథ్యంలో అసలు టెండర్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, ప్రభుత్వంపై వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి అజీం, అంటే ముందుగానే వాళ్ళతోని సింగరేణి అధికారులతో కానీ అక్కడ ఉన్న వాళ్ళతో కానీ ముందుగానే చర్చించకుండానే నోటిఫికేషన్ విడుదల చేశారా? అక్కడ అవలంబించాల్సిన విధానాలు కానీ టెండర్ బిడ్స్ కానీ ఎందుకు పూర్తిగా చర్చించకుండా నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేశారు? సింగరేణి అధికారులతో చర్చించిన తర్వాత సింగరేణి అధికారులు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే గత ఏడాది 11వ నెలలో ఈ టెండర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు 29 మంది ఏదైతే టెండర్లకు సంబంధించినటువంటి ఫీల్డ్ విజిట్ చేశారని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం వారికి సంబంధించిన వారికే ఇవ్వాలనుకుంటుంది అనే ఒక ఆరోపణలు, ఒక వార్తలు చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చాయి. దీంట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర ఛానల్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కంపెనీలు కూడా అర్హత పొందినటువంటి ఉన్నాయి, వారికే ఇవ్వాలని చెప్పేటి కొన్ని విమర్శలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో టెండర్ల కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ నిబంధనల మేరకే ఎవరికైతే సర్టిఫికేట్ ఇవ్వాలి, ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఫీల్డ్ విజిట్ ఎవరు చేయాలి, ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ఆథరైజేషన్ సర్టిఫికేట్ ఎవరు సబ్మిట్ చేయాలి, ఇలాంటి అంశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది వారి సొంత వారికి ఇవ్వడానికి అని చెప్పి. దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ చేయడానికి ప్రభుత్వం డిసైడ్ అయిందని చెప్పి కూడా ఏదైతే పలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. అప్పుడే దీనికి సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ బొగ్గు గనులకు నైని బ్లాక్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి టెండర్లను రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 కూడా దీనికి పూర్తి స్థాయి బాధ్యత వహించాలి. గతంలో కూడా ఇలాగే టెండర్లు పిలిచి కూడా రద్దు చేశారు. కూడా ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పాలన ఇలాగే చేసింది కాబట్టి దీనిపై ఒక విచారణ జరుగుతుంది. 3 రోజుల కమిటీ ఇస్తుంది. కమిటీ ఇచ్చిన తర్వాత సింగరేణి మరొకసారి పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.